ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఒక చిన్నారి మిస్సింగ్ కేసు అయితే గత 5 రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రం ప్రతి ఒక్క ప్రజల్ని ఈ మిస్సింగ్ కేసు అనేది కలిచివేస్తుంది. ఈ వీడియోలో అయితే దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జూన్ 6న తుని మండలం చిన్నగ్రహారానికి చెందిన జాహ్నవి అనే చిన్నారి కనిపించకుండా పోయింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తమ స్థాయిలో వెతికినా సరే జాహ్నవి ఆచూకీ ఎక్కడా దొరకలేదు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా సరే జాహ్నవి ఇంకా దొరకలేదు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్లు అన్నిటితో ఆ అడవిని అయితే జల్లెడ పట్టారు. ప్రతి ఒక్క నీటి గుంట, జలవనరులు అన్ని ప్రతి ఒక్క గుంత ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్కటి చెక్ చేసినా సరే జాహ్నవి ఆచూకీ దొరకడం లేదు. అయితే 4 రోజుల తర్వాత ఎవరు ఊహించిన విధంగా జాహ్నవి వెనకాల ఒక కుక్క కూడా వెళ్ళింది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అదేమైందంటే ఈ విషయం జరిగిన ఒక 4 డేస్ తర్వాత ఆ కుక్క మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చింది. అది వచ్చినప్పుడు జనాల్లో చిన్న హోప్ అయితే కలిగింది. ఆ కుక్కని ఫాలో అయ్యి వెళ్దాం అని చెప్పి పోలీస్ సిబ్బంది అయితే అనుకున్నారు. ఆ కుక్క అయితే ఇంటికి తిరిగి రావడం, మళ్ళీ అది తిరిగి అడవిలోకి వెళ్ళడం, దాన్ని ఫాలో అయ్యి డాగ్ స్క్వాడ్ కూడా వెళ్తాం ఈ కేసులో మరింత ఆసక్తిని అయితే పెంచింది. పోలీసులు అయితే కిడ్నాప్ తో సహా అన్ని కోణాల్లో అయితే విచారణ అయితే చేపడుతున్నారు. ఏ ఎలాగైతే మిస్సింగ్ జరగచ్చు, ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో పాప మిస్ అవ్వడానికి, అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ జాహ్నవి చిన్నారి గురించి ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా సరే పోలీసులకు తెలియజేయాలని చెప్పి అధికారులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. మన జాహ్నవి పాప సురక్షితంగా రావాలని చెప్పి అందరూ ఆ భగవంతుని ప్రార్థిద్దాం, నాతో సహా. ఇలాంటి మరీ తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి.